ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, సీఎం మాట్లాడినంత సమయం తనకు ఇవ్వాలి. ఇది మాజీ సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. అయితే ఇక్కడే జగన్ అడ్డంగా బుక్ అయ్యారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు ఎంత సమయం మైక్ ఇచ్చారో గుర్తు చేసుకోవాలని టీడీపీ ప్రశ్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు 11 మంది సభ్యుల్నే ఇచ్చి జగన్ ను పక్కన కూర్చోబెట్టారు. అసెంబ్లీలో కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి 164 మంది సభ్యుల బలం ఉండగా వైసీపీకి 11 మంది మాత్రమే సభ్యులున్నారు. సహజంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 1/10 వంతు బలం ఉండాలి. ఈ లెక్కన వైసీపీకి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున 11 మందిని గెలిపించిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ తర్వాత అటువైపు కూడా తిరిగి చూడలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మైకు దొరుకుతుందని చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ కానీ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావు, అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా, కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాయడంతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ కొన్ని పత్రాల్ని బహిర్గతం చేయడం విశేషం. శాసన మండలిలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అప్పిరెడ్డికి, ఆ తర్వాత బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ శాసన మండలి చైర్మన్ కు లేఖ రాశారు. మండలిలో 56వ నిబంధన ప్రకారం 1/10 వంతు సభ్యులు మొత్తం బలంలో ఉంటే అటువంటి పార్టీకి ఆ పార్టీ అధినేత సూచించిన వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. అదేవిధంగా చట్టసభల్లో కోరం కావాలంటే 1/10 వంతు మంది సభ్యులు హాజరవ్వాలి. దానికి సమానంగా ఉన్న సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కుతుంది. ఇటువంటి నిబంధనలన్నీ 56వ సెక్షన్ లో ఉన్నాయి. వీటిని కోట్ చేస్తూ శాసనమండలి కార్యదర్శి గతంలో అప్పిరెడ్డికి, ఆ తర్వాత తాజాగా బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మండలిలో ఉండే నిబంధనలే శాసనసభకు కూడా వర్తిస్తాయి. శాసనసభలో కూడా 1/10 వంతు బలం వైసీపీకి ఉంటేనే ప్రతిపక్ష హోదా వైసీపీకి వస్తుంది. అప్పుడే జగన్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జగన్ కు కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉండడంతో ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తామని టీడీపీ ప్రశ్నిస్తోంది. గత శాసనసభలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీకున్న 23 మంది సభ్యుల్లో 4 లాగేసుకున్న జగన్ ఇంకొక 2 లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకి ఎంత సమయం ఇచ్చారో ఒకసారి రికార్డులు పరిశీలించాలని, ఆనాటి స్పీకర్, అధికార పక్ష నేతలు చంద్రబాబు పట్ల ఎలా వ్యవహరించారో ప్రజలు చూశారని టీడీపీ నేతలు అంటున్నారు.